అందరికీ నమస్తే. శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు ఏదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి. నమస్తే, జై శ్రీరామ్. నా పేరు దేవర రవికుమార్. నాది నంద్యాల జిల్లా కొలిమిగుల మండలం కొలిమిగుల గ్రామం. నేను 16 సంవత్సరాల నుంచి క్రైస్తవ మతంలో ఉండి 6 సంవత్సరాల కిందట హిందూ మతంలోకి రావడం జరిగింది. మొన్న రీసెంట్గా కరుణాకరణ గారిచే గర్భవతి కావడం జరిగింది. నేను ఈరోజు తీసుకుపోయే టాపిక్ వచ్చేసి ఆగస్టు 9వ తేదీ రక్షాబంధన్. అన్నయ్యలకు చెల్లెమ్మలు రాఖీలు కట్టే పండగ. హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరిగే ఈ పండుగ గురించి నేను ఈరోజు మాట్లాడాల్సిందిగా జరుగుతుంది. ఇంకో విషయానికి వస్తే క్రైస్తవులు ఈ పండుగ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది కూడా ఈరోజు బైబిల్ పరంగా మీకు చెప్తాను. ముందుగా నేను టాపిక్ లోపలికి వెళ్ళే ముందు మొన్న నేను కరుణాకరన్నకు వీడియోలో గర్భాపసి వీడియో జరిగింది కదా, ఆ వీడియోలో కొందరు నెగిటివ్ కామెంట్లు పెట్టడం జరిగింది. అది ఏంటంటే సాగర్ అనే ఒక వ్యక్తి నెగిటివ్ కామెంట్ పెట్టడం జరిగింది. అన్న, ఇతనికి ఎంత ఇచ్చి తీసుకొని వచ్చారు మీరు, డబ్బులు బాగా యాక్టింగ్ చేస్తున్నాడు అని. డబ్బులు ఇచ్చి తీసుకురావడం అంటే అసలు ఆదివారాలు చర్చిలలో పాస్టర్లకు ఇంకో పాస్టర్ను పిలుచుకొని దక్షిణ భాగంలో డబ్బులు ఇచ్చి గొర్రెలుగా తయారు చేస్తారు కదా, ఆ విధంగా అనుకున్నారా హిందూ ధర్మం అంటే? ఎంతోమంది క్రైస్తవం నుంచి మోసపోయిన బాధితులము మాకు కరుణాకరణ ఒక అండగా దొరికాడు. హిందూ ధర్మానికి ఆయన ఒక రక్షణగా ఈరోజు ఏ పాస్టర్ కూడా హిందూ ధర్మాన్ని వేలెత్తనికోకుండా ఆయన పోరాడుతున్నాడు. ఆయనకు డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? దానికి మీరే ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ మీరు నాకు డబ్బులు ఇచ్చాడని నిరూపిస్తే మీ క్రైస్తవ మతానికి సత్యంత వరకు నేను సేవ చేస్తాను. ఒకవేళ మీరు నిరూపించకపోతే మేరీకి యేసు ఎలాగైతే పుట్టాడో అలాగే మీరు మీ తల్లిగారికి పుట్టినట్టు. ఖచ్చితంగా హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తులము మేము ఈరోజు నుంచి. మీరు ఖచ్చితంగా నిరూపించడానికి సిద్ధపడండి సాగర్ గారు. నేను చేసిన వీడియోలో నేను చెప్పిన ఇన్సిడెంట్లకు ప్రూఫ్లు ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను. ఏదో ఒక సందర్భంలో కరుణాకరణతో మళ్ళీ వీడియో చేయాలనే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడ ప్రూఫ్లు పెడతాను. ఆ టయానికి మీరు కూడా సిద్ధం చేసుకోండి. కరుణాకరణ గారు నాకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారనేది ప్రూఫ్. ఇది ఒక సవాలుగా మీకు ఇస్తున్నాను. సరే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళే ముందు రక్షాబంధన్ అంటే చెల్లెమ్మలకు అన్నయ్య ఒక రక్షణగా ఉండడం. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా అన్నయ్య అనే ఒక పిలుపుతో చెల్లెమ్మను బాధ తీర్చడం. రక్షాబంధన్ పేరులోనే రక్షణ అనేది ఒకటి ఉంది. ఇది ఈ రోజుటి బంధం కాదు. ఇది పురాణాల ఇతిహాసాలలో కూడా దేవతల దేవుళ్ళ గురిలో కూడా ఈ బంధం అనేది ఉంది. ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే శ్రీకృష్ణునికి ఒకానొక సందర్భంలో వేలికి గాయమవుతుంది. ఆ వేలికి గాయమైనప్పుడు చుట్టూ ఉన్న వారందరూ దిక్కులు చూస్తూ ఉంటారు, ఏం తీసుకొచ్చి కట్టాలని. ఆ సమయంలో తన చెల్లెలైన ద్రౌపది చెల్లెలుగా శ్రీకృష్ణుడు అనుకుంటాడు. చెల్లెలైన ద్రౌపది గారు ఆమె చీర కొంగుని చించి ఆయన మణికట్టుకు కట్టడం జరుగుతుంది. ఆ మణికట్టుకు కట్టిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నాకు ఈ రక్షణగా ఈ చీర కొంగు రక్షణగా కట్టావు. ఈ బంధం ఇప్పటిది కాదు. ఏ కష్టం వచ్చినా కూడా అన్నయ్య అని ఒక పిలిస్తే చాలు, నేను నీకు ఏ సహాయమైనా అందిస్తానని ద్రౌపది గారికి చెప్పడం జరుగుతుంది. దాని విషయమై ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు శ్రీకృష్ణుని అన్నయ్య అనే ఒక మాట వేడుకోవడం జరుగుతుంది. వస్త్రాభరణం జరగకుండా ఆ సమయంలో శ్రీకృష్ణుడు అండగా నిలవడం జరుగుతుంది. ఆ సమయంలో కూడా
అంతటి మహోన్నతుడు మాట మీద నిలబడాలంటే దానికి కారణం ఏంటంటే రక్షాబంధన్. ఆ రోజు చేతికి ఆయనకు రక్షణగా తాడు కట్టడం వలన, చీర కొంగు కట్టడం వలన ఆ రోజు ద్రౌపది గారు రక్షించబడడం జరుగుతుంది. రక్షాబంధనంకు ఆ రోజు కొన్ని స్వీట్లు తయారు చేసుకుంటారు. చెల్లెమ్మలు అన్నయ్య కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి వాళ్ళను ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని వాగ్దానం కూడా చేయడం జరుగుతుంది. ఈ రక్షాబంధనం గురించి బైబిల్ ఏమని చెప్తుంది? అసలు బైబిల్లో రక్షాబంధన అనే విలువ ఉందా? ఆ మాటనే ఉందా లేదా? అసలు అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, లేకపోతే అన్న చెల్లెళ్ళ ఈ విధమైన బంధాలు ఏమన్నా ఉన్నాయా అనేది మీకు ఈరోజు చూపిస్తాను. రక్షాబంధన అనేది బైబిల్లో విగ్రహారాధనతో సమానం. రక్షాబంధన్ రోజు మనం చేతికి కట్టుకునే రాఖీలు వాళ్ళ విగ్రహారాధనతో సమానంగా చూస్తారు. తాయెత్తుల ఉపకారంగా రాఖీలను వాళ్ళు పరిగణిస్తారు క్రైస్తవులు. అసలు ఈ పండుగకు క్రైస్తవులకు అటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనుకున్నా క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వారు ఆపేసుకోండి. ఎందుకంటే మీరు ఆ విలువను కోల్పోయారు. ఇంతటి కార్యాన్ని, ఇంతటి పండుగను మీరు కోల్పోయారు. ఒక బైబిల్ మాట వల్ల మీకు ఈరోజు రక్షాబంధన్ విలువ తెలియలేకుండా పోయింది. రక్షాబంధన్ ఎందుకు బైబిల్లో లేదు అనేది నేను ఒక మాటతో వివరిస్తాను. అన్నా చెల్లెల వరుసలు ఏ విధంగా ఉంటాయి బైబిల్లో, ఎందుకు రక్షాబంధం టాపిక్ లేదు, అన్నా చెల్లెలు సరిగ్గా ఉన్నారా లేదా అనేది బైబిల్లో 2 సమూయేలు 13వ అధ్యాయం 11 నుంచి 14 మనం వచనాలు తీసుకుంటే, దావీదు కొడుకు అమ్మోను ఉంటాడు. అమ్మోను దావీదు తన తమ్ముని కూతురు తామారు అని ఒక ఆమె ఉంటుంది. ఆమె మీద అమ్మోనుకు కన్ను పడుతుంది. కన్ను పడినప్పుడు ఆమె చెల్లెల వరుస అవుతుంది అమ్మోనుకు. కానీ తామారు అమ్మోను ఇంటికి భోజనం తీసుకొని వెళ్ళినప్పుడు అమ్మోను ఆమెను పట్టుకొని ఆమెతో శయనించడం జరుగుతుంది. సొంత చెల్లెలతో శయనించడం జరిగినప్పుడు ఆమె ఒక మాట అంటుంది. అది ఏంటంటే, ఆమె నా అన్న నన్ను అవమానపరచకము అంటే, నా సొంత అన్న నన్ను అవమానపరచకము అంటుంది ఒక చెల్లెలు అమ్మనుతో. కానీ అతను వినడు. ఆ విధంగా జరుగుతుంది. ఇట్టి కార్యం ఇశ్రాయేలులకు కూడా తగదు. బైబిల్లో ఇశ్రాయేలులకు కూడా తగదన్న ఇట్లాంటి కార్యము. ఇట్లా నన్ను అవమాన పాలు చేయకమని ఎంత భంగపోయినా సరే అమ్మోను దాని గురించి విడిచిపెట్టి ఆమెను అనుభవించడం జరుగుతుంది. బైబిల్లో ఒక అన్న చెల్లెల వరుసలు బైబిల్లో ఏ విధంగా తయారయ్యారో చూడండి. అదే ఇంకో విధంగా ఆదికాండము 20వ అధ్యాయం 12వ వచనంలో కూడా అబ్రహాము చెల్లెల వరుస అయిన ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ అతను ఆమె చెల్లెల మాట నిజమే, కానీ ఆమె నా తల్లి కుమార్తె కాదు, కానీ తండ్రి కుమార్తె అనే పాట విధంగా ఉంటుంది. ఇట్లా 2-3 వచనాలు చూసుకున్నట్లయితే బైబిల్లో ఎటువంటి టాపిక్లు కూడా అన్నా చెల్లెల మధ్య బంధుత్వాలు, బాంధవ్యాలు, రక్షణగా ఏ వాక్యం కూడా లేదు. అందుకే వీళ్ళు రక్షాబంధన అనేది దూరం పెడతారు బైబిల్లో. ఈ రక్షాబంధనం బైబిల్లో రక్షాబంధన్ గినక పెడితే గినక ఈ విషయాలు ఎక్కడ బయటపడతాయని ఏ పాస్టర్ కూడా దీన్ని బయటకు చెప్పాడు. రక్షాబంధన్ చేసుకోవద్దని పాస్టర్ కూడా చెప్పడం జరుగుతుంది బైబిల్లో. అదేవిధంగా రక్షాబంధన్ ఇంత ప్రాముఖ్యత పొందినది హిందూ సాంప్రదాయాల పండుగ కాబట్టి మీకు శివశక్తి కరుణాకర్ గారి తరపున, అలాగే నా తరపున అడ్వాన్స్గా చెల్లెమ్మలకు, అక్కగారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంతటి అవకాశం ఇచ్చిన శివశక్తి ఛానల్ వారికి కూడా నా ధన్యవాదములు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.